టమ్మీ టక్‌కి వెళ్ళాలా? లైపోసక్షన్ సరిపోతుందా? పెద్ద పొట్ట మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, పొట్ట సైజ్ పెరిగిపోయి మీకు ఆక్వర్డ్‌గా బాడీ ఔట్ ఆఫ్ ప్రపోర్షన్ అనిపిస్తున్నప్పుడు మీరు టమ్మీ టక్ అనే ఆప్షన్‌కెళ్ళాలా? లైపోసక్షన్ అనే ఆప్షన్‌కెళ్ళాలా? ఈ డౌట్ చాలా మందికుంటుంది. లైపోసక్షన్, టమ్మీ టక్ అనేది డెసిషన్ మేకింగ్ మీ సైడ్ ఉండకూడదు ముఖ్యంగా. అది ఎప్పుడూ మీ డాక్టర్ డిసైడ్ చేయాలి. లైపోసక్షన్ ఎవరికి కరెక్ట్‌గా ఉంటుందంటే ప్రెగ్నెన్సీ అవ్వని వాళ్ళకి ఆర్ మగవాళ్ళకి మజిల్ టోన్, అబ్డామినల్ మజిల్ టోన్ అంటాం. ఇక్కడ ఉండే అబ్డామినల్ మజిల్స్ కరెక్ట్‌గా టోన్డ్ ఉండి అవి సెపరేషన్ ఉండవు అనుకున్న వాళ్ళకి లైపోసక్షన్ మంచి ఆప్షన్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాట్ అంతా ఆ మజిల్ ముందరే ఉంటుంది కాబట్టి లైపోసక్షన్‌తో ఆ ఫ్యాట్ అంతా తీసేయొచ్చు. టమ్మీ టక్ ఎవరికి బావుంటుంది అంటే బాగా హెవీగా వెయిట్ పుట్ ఆన్ అయిపోయి తర్వాత బేరియాట్రిక్ సర్జరీస్‌తో వాటిలతో తగ్గిన వాళ్ళకి కానీ 1 ఆర్ 2 ప్రెగ్నెన్సీస్ ఆర్ ఎక్కువ ప్రెగ్నెన్సీస్ అయిపోయి మళ్ళీ వాళ్ళు నార్మల్ అయిన వాళ్ళకి కానీ టమ్మీ టక్ ఐడియల్. ఎందుకంటే వీళ్ళ కేసులో ఏమవుతుందంటే ఈ అబ్డామినల్ మజిల్స్ అన్నీ సెపరేట్ అయిపోయి మళ్ళీ ఇలా దగ్గరికి వచ్చే ప్రాసెస్‌లో కరెక్ట్‌గా రావు. వాటి ఒరిజినల్ స్టేట్‌కి రావు. ఇలాంటి వాళ్ళకి టమ్మీ టక్. లైపోసక్షన్‌లో ఏం చేస్తామంటే మనము చిన్న హోల్స్ పెట్టేసేసి జస్ట్ ఉన్న ఫ్యాట్ వరకు మాత్రమే ఒక క్యాన్యులాతో తీసేస్తాం. ఇక్కడ వేరే ఏ టైట్నింగ్ ప్రొసీజర్ చేయడానికి కుదరదు. అండ్ లైపోసక్షన్‌లో లిమిటెడ్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే స్కిన్ కూడా నార్మల్ పొజిషన్‌కి వచ్చేస్తుంది. టమ్మీ టక్‌లో ఏం చేస్తామంటే పెద్ద స్కార్ ఇచ్చుకొని, అంటే ఒక స్కార్ లో అబ్డామినల్ స్కార్ కిందకి ఒక స్కార్ పెట్టేసేసి ఆ స్కార్ లోపల నుంచి వెళ్ళి అక్కడున్న మజిల్స్ అన్నీ టైట్ చేసుకుంటూ వస్తాం. సో ఇది పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ పోస్ట్ వెయిట్ లాస్ వాళ్ళకి కానీ యూస్ఫుల్. ఎందుకంటే ఈ లూజ్డ్ మజిల్స్ అన్నీ కూడా టైట్ చేసుకుంటూ వచ్చేస్తాం. తర్వాత స్కిన్ని మళ్ళీ డ్రేప్ చేస్తాం. అంటే మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్కి పెట్టేసి ఎక్స్ట్రా స్కిన్ ఏదైతే ఉంటుందో అది కూడా తీసేయడానికి ఉంటుంది. సో టమ్మీ టక్ ప్రొసీజర్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లూజ్ స్కిన్ ఉన్నా కానీ ఎక్స్ట్రా స్కిన్ ఉన్నా కానీ అదంతా కూడా తీసేయచ్చు. లైపోసక్షన్లో మన స్కిన్ ఎంత మటుకి వెనక్కి వెళ్తుందో దాని ఒరిజినల్ ప్రాపర్టీ అడ్వాంటేజ్ యూజ్ చేసుకుంటాం. అయితే మనం ఎక్స్ట్రా స్కిన్ని తీసేయం. సో లైపోసక్షన్లో చాలా ఎక్కువగా ఏలాడుతున్న పొట్ట ఉన్నా కానీ ఆర్ ఎక్కువ స్కిన్ వేలాడుతుంటే కానీ అది తీసేయడం కష్టమవుతుంది. వాళ్ళకి లైపోసక్షన్ అనేది బ్యాడ్ ఆప్షన్. ఒక్కొక్కసారి కొంతమంది మగవాళ్ళకి మేము చూసాం మజిల్ టోన్ బాగున్నా కూడా పొట్ట చాలా లూజ్ అయిపోయి, అంటే ఎక్కువ జిమ్ చేసిన వాళ్ళకి పొట్ట లూజ్ అయిపోయి హ్యాంగ్ అయిపోతుంది అనుకోండి స్కిన్, వాళ్ళకు కూడా టమ్మీ టక్ చేయొచ్చు. అయితే ఇలాంటి వాళ్ళకి మినీ టమ్మీ టక్ అంటాం. ఈ ప్రాసెస్లో ఓన్లీ స్కిన్ తీసేస్తాం, మళ్ళీ మజిల్స్ టైట్ చేయడం అలా ఏముండదు. టమ్మీ టక్లో ఒక్కటే అన్డిజైర్డ్ థింగ్ ఏంటంటే ఒక స్కార్ ఉంటుంది. అయితే ఆ స్కార్ చాలా కిందకి ప్లేస్ చేస్తాం. మీరు ప్యాంట్స్ వేసుకున్నా చీర కట్టుకున్నా దేంట్లోని కనిపించదు. లైపోసక్షన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్కార్ కనిపించదు. సో మనకి డ్రెస్సెస్లో వాటిల్లో ఏమీ అబ్స్ట్రక్షన్ లేకుండా ఉంటుంది. కానీ ఈ డెసిషన్ మేకింగ్ అనేది యూజువల్గా మీ డాక్టర్ చేస్తే మీకు కరెక్ట్ ఉంటుంది. ఒకవేళ టమ్మీ టక్ అవసరం ఉన్న వాళ్ళు లైపోసక్షన్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి రిజల్ట్లో పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. అలాగే లైపోసక్షన్ ఉన్న వాళ్ళకి టమ్మీ టక్ అనవసరమైన ప్రొసీజర్. బికాస్ అది బాడీ మీద కొంచెం ఎక్కువ రికవరీ టైం తీసుకుంటుంది కాబట్టి. సో ఈ డెసిషన్ మేకింగ్ కావాలి అనుకున్న వాళ్ళకి కరెక్ట్గా మీ డాక్టర్ చెప్పిన మాటలు విని ముందుకెళ్ళండి. టమ్మీ టక్కి లైపోసక్షన్కి ఉన్న డిఫరెన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే కనుక మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.